హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు ఎమ్మి కద్దుకా హల్వా చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీని రెసిపీ కోసం మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. కద్దుకి సేమియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 సొరకాయలు, 2 kg షుగర్, మిల్క్ ఫ్రెండ్స్, ఇది మిల్క్ 3 లీటర్, కాజు, ఘీ, ఫుడ్ కలర్ మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఫుడ్ కలర్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. దీనికి కద్దుకి సేమియా అని కూడా అంటారు, కద్దుకి హల్వా కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది సొరకాయ తొక్క మొత్తం తీసేసి బాగా గ్రేట్ చేసుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా గ్రేట్ చేయాలనేది. చూడండి, ఇది ముదురు సొరకాయలు తీసుకోవాలా. ఇలా వేరుగుచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇది దిగకపోతే ముదురని, లేతవి తీసుకోబాకండి. ఈ సేమియాలకి ఎప్పుడన్నా ముదురు సొరకాయలే బాగుంటాయి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. చూడండి, ఈ విధంగా మొత్తం తొక్క మొత్తం తీసుకోవాలా. ఈ విధంగా తొక్క మొత్తం తీసేసి ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేయాలా. ఈ గింజలు మొత్తం తీసేసి నేను ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి. ఈ ముక్కలు చేసుకొని ముక్కలు మొత్తం ఈ గ్రేటర్లో గ్రేట్ చేసుకోవాలా. నేను గ్రేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలా అనేది. అంటే ఈ విధంగా మొత్తం సొరకాయలు మొత్తం ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. 2 సొరకాయలు ఈ విధంగా నేను మొత్తం గ్రేట్ చేసుకున్నాను. ఈ సొరకాయలు మొత్తం నేను చెప్పిన విధంగా పూర్తి ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇది మొత్తం ఇందులో వేసుకొని మొత్తం ఇలా పిండుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా పిండుకోవాలా అనేది. ఈ విధంగా పిండుకోవాలా. దీంట్లో అస్సలు వాటర్ ఉండకూడదు. ఇలా పిండుకుంటేనే మాకు దీంట్లో వాటర్ లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం పిండుకుంటున్నాను. ఈ విధంగా ఇది కూడా అలాగే పిండుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం గ్రేట్ చేసుకొని పిండుకున్నాను. నేను కాటన్ గుడ్డ తీసుకొని కాటన్ గుడ్డలో మొత్తం పిండుకుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం పిండుకోవాలా. చూడండి, దీంట్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను స్టవ్ మీద డబ్రా పెట్టి ఇందులో ఘీ వేసుకుంటున్నాను. ఈ ఘీ బాగా వేడైన తర్వాత ఈ కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ కాజు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. నేను ఇప్పుడు సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇందులోనే ఇంకొంచెం ఘీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి ఘీ ఎక్కువగానే పెడుతుంది నెయ్యి. ఈ నెయ్యి కూడా బాగా వేడైంది. ఇందులో నేను ఇందాక గ్రేట్ చేసి పెట్టుకోనుల్లా ఈ సొరకాయ మొత్తం ఇందులో వేసుకొని దీంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలా. నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీరు 5 or 10 minutes ఫ్రై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతే మాకు టేస్ట్ బాగుంటుంది. నెయ్యిలో వేపించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో నుంచి వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యాలా. నేను ఎంత పిండినా కానీ దీంట్లో సొరకాయలో వాటర్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పూర్తి రెసిపీ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కద్దుకి సేమియా, కద్దు హల్వా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపించాను కదా మిల్క్ మొత్తం ఇందులో వేసుకోవాలా. చూడండి, మిల్క్ మొత్తం ఇందులో వేసుకోవాలా. ఈ మిల్క్లోనే మాకు ఈ సేమియాలు మొత్తం ఉడకాలా. చూడండి, ఇది సూపర్గా ఉంటుంది. ఈ సేమియాలు మెత్తగా ఉడకాలా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను. మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి, ఘీ మొత్తం పైన తేలింది. ఎందుకంటే ఇది బాగా ఫ్రై అయ్యిలా ఘీ మొత్తం వదిలేసింది ఫ్రెండ్స్. చూడండి, ఈ సొరకాయ మొత్తం బాగా ఉడకాలని చూపిస్తాను. ఉడికిన తర్వాత దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఉడికేటప్పుడు కింద అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటా ఉండాలా, మర్చిపోబాకండి మీరు. ఈ పాలు సగానికి వచ్చేయాలా, నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా రావాలనేది. చూడండి ఈ విధంగా పాలు మొత్తం సగానికి వచ్చేసాయి. ఈ సేమియా కూడా మొత్తం ఇది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి నేను చూపిస్తాను, బాగా మెత్తగా అయిపోయింది. ఇందులోనే ఇప్పుడు నేను చెప్పిన షుగర్ వేసుకోండి, మీ ఆప్షన్ ఫ్రెండ్స్, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. షుగర్ స్వీట్నెస్ తక్కువ కావాలంటే తగ్గించుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ కావాలంటే పెంచుకోండి. ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుండదు. మీకు స్వీట్నెస్ తక్కువ కావాలంటే తగ్గించుకొనే వేసుకోండి. చూడండి చూడండి ఎలా బాయిల్ అవుతా ఉందో, పాలు మొత్తం విరిగిపోయాయి. ఇది కోవా లాగా అయిపోద్ది. దీనిలో ఎక్స్ట్రా కోవా వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆప్షన్ ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను కద్దు అనగానే గ్రీన్నెస్ వస్తుంది కదా, అందుకని నేను యాడ్ చేశాను. ఇది మొత్తం డ్రై అవ్వాలా, నేను చూపిస్తాను ఏ విధంగా డ్రై. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడుకుతుందో, జ్యూసీగా ఉంది. ఇది పాకం మొత్తం రావాలా, నేను చూపిస్తాను. డ్రై అవ్వాలా ఇది మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం డ్రైగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఏం చెప్పారంటారు మీరు, ఈ టేస్ట్ మీరు జన్మలో మర్చిపోలేరు. ఈ టేస్ట్ ఒక్కసారి చూడండి, మీరు ఇలా ట్రై చేసి. ఇలాంటి రెసిపీస్ కోసం అఖిలా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. చూడండి ఇప్పుడు నేను దీంట్లో మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ మేడ్ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది. చూడండి పైనుంచి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసాను. కద్దూకా హల్వా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఏ విధంగా ఉందో, సూపర్.